హాయ్ ఆల్. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన ది మోస్ట్ కాంట్రోవర్షియల్ మూవీ. రియల్ లైఫ్‌లోనూ కాంట్రోవర్షియలే అండ్ మూవీలో ఉన్న కాన్సెప్ట్ కూడా అలాంటిదనమాట. మంచి కాంట్రోవర్షియల్ టాపిక్. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా చాలా బా నచ్చింది. కానీ కొంతమందికి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే చూడమనైతే పక్కాగా రికమెండ్ చేస్తా. ఎందుకంటే దీంట్లో కాస్ట్ అనే ఒక సెన్సిబుల్ టాపిక్‌ని టచ్ చేసి దాన్ని బా ఎగ్జిక్యూట్ చేశారనమాట. అది నాకు బా నచ్చింది. ఆ క్యాష్‌ని అడ్డు పెట్టుకొని కొంతమంది చేసే పనుల వల్ల అది కొన్ని ఫ్యామిలీస్‌కి అది జనరేషన్ వూండ్స్‌గా ఎలా మారుతది అన్న పాయింట్ చూపిచ్చారు. అదైతే చాలా బావుందన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక పర్సన్‌కి ఎంత ఇంపార్టెంట్. అదుంటే ఎవరినైనా మార్చొచ్చు, అర్థమయ్యేలా చెప్పొచ్చు అని బా చూపించారన్నమాట. అదైతే బావుంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటే సైలెన్స్. ఈ సైలెన్స్ అనే దాన్ని మూవీలో వాడుకున్నారబ్బా! క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే 2 విధాలుగా వాడారు. అదైతే నాకు బా నచ్చింది. కొన్ని సీన్స్‌లో వీళ్ళు ఇంటెన్షనల్‌గా సైలెన్స్ అనేదాన్ని పెట్టారుమాట. అవేంటంటే ఒక మంచి సీన్ జరిగిన తర్వాత ఆ సైలెన్స్ మనకి స్పేస్ ఇస్తది. ఇది కరెక్టేనా? అసలిక్కడ ఏం జరుగుతుంది? అని మనమే ఆలోచించుకునేలా చేస్తది. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకొకటేంటంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని సిట్యుయేషన్స్‌లో సైలెంట్‌గా ఉంటారనమాట. ఒక తప్పు ఏదైనా జరిగినప్పుడు ఆ తప్పును మనం చేయకపోయినా సరే సైలెంట్‌గా ఉంటే అది కూడా ఒక తప్పే. దానివల్ల మనకు కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అవి చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పి చూపించాడు. అదైతే నెక్స్ట్ లెవెల్ మాట. ఎక్కడ మాట మాట్లాడాలి, ఎక్కడ సైలెంట్‌గా ఉండాలి అని తెలుసుకోవడం గూడా ఒక మనిషికి చాలా అవసరం అన్నట్టుగా చూపిచ్చారు. అదైతే చాలా బావుంది. ఇలాంటి పాయింట్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. అన్నీ కూడా రా అండ్ రియలిస్టిక్‌గా తీశారు. చాలా బా అనిపించింది. ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కూడా నాకు బా నచ్చింది. ఇంకా క్యారెక్టర్స్ విషయానికొస్తే శివాజీ. సూపర్ చేసాడు భయ్య. ఆయన చుట్టూవే మూవీ అంతా తిరుగుతూ ఉంటది. ఆయన సైలెన్స్ చాలా భయంకరంగా ఉంటదనమాట కొన్ని సీన్స్‌లో. నాకైతే క్రేజీ అనిపిచ్చింది. ఆయన అరిచేదానికి ఎంత ఇంపాక్ట్ ఉందో, ఆయన సైలెన్స్‌తో కూడా అంతే మంచి యాక్టర్ అన్నట్టుగా చూపిచ్చారు. చాలా బా నచ్చిందనమాట. అండ్ ఇంకొకటి నాకు కొంచెం హ్యాపీగా అనిపిచ్చిందంటే, కొంతమంది పాత యాక్టర్స్ ఈ మూవీలో వచ్చారనమాట. అది కొంచెం నాకు బా అనిపిచ్చింది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ మూవీ అయితే అందరికీ నచ్చకపోవచ్చు. కానీ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ కూడా మనం ఆలోచించుకునేలాగా వదిలేసారన్నమాట.